జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫ్యామిలీ పార్టీ అంటారు, ఇటువంటి విమర్శలు అటువంటి ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మెయిన్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మిస్ అవుతుందంటే, రాహుల్ గాంధీ గారు చేశారు యాత్ర, భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర, ఇవన్నీ చేశారు. కానీ మీరు చూస్తే ఈవెన్ ఈవెన్ 80s లో కూడా, అంటే 89, 90, 91 ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర చేశారు. దానికి విశేషమైన స్పందన వచ్చింది. సో దీనికి మీరు చేసిన దానికి రావటం లేదు, అంటే ఎక్కడో డిస్కనెక్ట్ ఏర్పడుతోంది. సో అదొకటి. అలాగే మైనారిటీ గవర్నమెంట్ ని సక్సెస్ఫుల్లీగా నడిపించగలిగారు నరసింహారావు గారు. అవును. సో ఇది వీళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు. ఇంకోటి మనం చూస్తే, మనము సార్ చెప్పారు ఇందాక వినోద్ గారు, వీళ్ళు 10% చేసి 100% చేసామని చూపించుకుంటారు అనేది, దట్ మే నాట్ బి అని నేను అగ్రీ చేయను. ఎందుకంటే ఈ జనాలని మనం తక్కువ అంచనా చేస్తున్నామేమో. ఎంతో అంత గ్రౌండ్ లో జరుగుతూనే కదా వాళ్ళకి ఓట్లు పడుతోంది. సో జస్ట్ ఇంత చేసేసి ఎక్కువ మార్కెటింగ్ చేస్తే అలా వర్కౌట్ అవ్వదు కదా. సో అలా అనుకుంటే మన దీంట్లో 2018 ఎలక్షన్స్ లో అసలు చంద్రబాబు నాయుడు గారికి అఖండ మెజారిటీ రావాల్సింది, దీంతో ఉన్న మీడియా ఛానల్స్ వీటిలన్నిటిలో కూడా. సో ఇంకో పాయింట్, ఎంతో అంత స్టేట్ ఎలక్షన్స్ లో కూడా మనం ఓడిపోతే దాన్ని బ్లేమ్ మన సెంట్రల్ లీడర్షిప్ తీసుకోవాలి, ఏ పార్టీ అయినా సరే. సో మీరు ఇందాక చెప్పినప్పుడు ఎంపీ రాజస్థాన్ లో కమల్నాథ్ గారు, గెహ్లోట్ గారు తప్పు చేయడం వల్ల మేము ఆ రాష్ట్రాల్లో ఓడిపోయామని చెప్పారు. మరి అదే చూసుకుంటే తెలంగాణ, కర్ణాటకలో గెలిచారు కదండి. అందుగురించి దాని క్రెడిట్ మరి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మనం డికే శివకుమార్ గారికి ఇవ్వాల్సింది. సో అది ఇంకోటి. మీరు ఇంకో పాయింట్ ఏంటంటే, డిక్టేటర్షిప్ లాగా ఉంది ఇది వీళ్ళ పాలన, ఎందుకంటే నోట్ల రద్దు దాంట్లో ఇంతమందికి ఇలా జరిగింది అలా అని చెప్పారు. కానీ వాస్తవానికి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళకి జనాలకి కఠిన నిర్ణయం అయినా సరే అది మీ మంచి గురించే అని చెప్పగలిగారు. సో అందు గురించే దాన్ని జనాలు దాన్ని సమర్థించారు. సో అందు గురించి 2017లో ఇమీడియట్లీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు భారీ మెజారిటీతో గెలిచారు. సో దాని తర్వాత మీరు కొన్ని నిర్ణయాల్లో కూడా వీళ్ళు వెనుకంజ వేశారు. 2029లో ఏంటి పరిస్థితి అనేది మనం చూసుకుంటే, మొదటిగా కాంగ్రెస్ పార్టీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ పార్టీ సింబల్. అది ఎన్నేళ్ళ నుంచో ఉంది, మొత్తం ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళింది. కాబట్టి పార్టీ సింబల్ అంటే అందరు గుర్తుపడతారు, చదువు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు కూడా. మేము దేనికి గుర్తు వేసామంటే వాళ్ళు కాంగ్రెస్ అనరు, లేకపోతే బీజేపీ అనరు, ఇవంతాను ఆ చేయి గుర్తుకే వేసాం అలా ఉంటారు, అంటే చదువు రాని వాళ్ళు కూడా. అది వాళ్ళకి ఇంకా స్టిల్ ఎ స్ట్రాంగ్ పాయింట్, ఎవ్రీ వన్ హ్యాస్ టు అగ్రీ టు దట్. సో ఇంకోటి, సాలిడ్ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. సో అది ఎంతో అంత ఆ ఓట్ బ్యాంక్ ఎప్పుడు ఉంటుంది అది. సో ఇవి రెండు వాళ్ళకి 2 స్ట్రాంగ్ పాయింట్స్, మేజర్ స్ట్రాంగ్ పాయింట్స్. కానీ నెక్స్ట్ వీళ్ళకి ఎక్కడ వీళ్ళు లోపిస్తున్నారు అంటే, స్ట్రాంగ్ రీజనల్ పార్టీస్, రీజనల్ లీడర్స్ లేరండి. మీరు చూసుకుంటే కర్ణాటక, తెలంగాణ, కేరళ ఈ 3 రాష్ట్రాలు తప్ప మిగతా ఇక్కడ అంత స్ట్రాంగ్ లీడర్స్ లేరు. స్ట్రాంగ్ లీడర్స్ ఉన్న చోట్ల వాళ్ళు కోల్పోయారు కూడా. అంటే మీరు సింధియా కానీ చూడండి, హిమంత బిశ్వ శర్మ గారు కానివ్వండి, అమరీందర్ సింగ్, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చౌహాన్ గారు కానివ్వండి, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మిస్ అయిపోయారు. అలాగే వీళ్ళకి వీక్నెస్ ఏంటంటే, ఆర్గనైజేషనల్ వీక్నెస్ కానీ, లేకపోతే ఆర్గనైజేషన్ లో డిసిప్లిన్ కానీ. బీజేపీలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ క్యాడర్, అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి ట్రైన్ అయ్యి వచ్చిన స్వయం సేవకులు వాళ్ళందరూ ఏవైతే ఉన్నారో వాళ్ళు బిగ్గెస్ట్ సపోర్ట్ అన్నమాట, మెయిన్. సో అక్కడ వీళ్ళు మిస్ అవుతున్నారు మన కాంగ్రెస్ వాళ్ళు.